హలో అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను శ్రీనివాస్ రెడ్డి పాలెం. ఈ వీడియోలో మనము తెలంగాణ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ అండ్ ఫార్మసీ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? అడ్మిషన్స్ ఎలా తీసుకోవాలి? అడ్మిషన్‌లో పాల్గొనాలంటే మనం రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి అనేది యూజర్ గైడ్ ద్వారా తెలుసుకుందాం. సో, యూజర్ గైడ్ అనేది మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ యూజర్ గైడ్ మనం ఓపెన్ చేసుకొని దీని ద్వారా మనం ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి? ఫైనల్‌గా మనము కౌన్సిలింగ్‌లో ఎలా పార్టిసిపేట్ చేయాలనేది స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. అంతకంటే ముందు మనం ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కూడా ఒకటి తెలుసుకుందాము. సో, టీఎస్‌పీజీ ఈసెట్ లేదా టీజీపీజీ ఈసెట్ సో, ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఫస్ట్ మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మనము ప్రాసెసింగ్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఒరిజినల్ సర్టిఫికేట్స్ అప్‌లోడ్ చేయాలి. ఆన్‌లైన్‌లో సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. తర్వాత మనం ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేయాల్సి ఉంటుంది. ఫైనల్‌గా మనకి సీట్ అలాట్‌మెంట్ చేయడం జరుగుతుంది. మనకి ఏవైనా ఫీ పే చేయాల్సి ఉంటాయి. ఫీ ఆన్‌లైన్ అండ్ డౌన్‌లోడ్ అక్నాలెడ్జ్‌మెంట్. మనం ఏదైనా ఫీ పే చేయాల్సి ఉంటుంది. కాలేజీకి సంబంధించిన ఫీజు ఇలా పే చేయాల్సి ఉంటుంది ఆన్‌లైన్‌లోనే. తర్వాత మనం రిపోర్టింగ్ టు ది అలాటెడ్ కాలేజ్ అలాంగ్ విత్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ అక్నాలెడ్జ్‌మెంట్. సో, ఫీ పేమెంట్ చేసుకున్న తర్వాత మనకి అక్నాలెడ్జ్‌మెంట్ అనేది డౌన్‌లోడ్ అవుతుంది. సో, ఆ అక్నాలెడ్జ్‌మెంట్‌తో పాటు ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకెళ్ళి కాలేజీలో మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. వన్స్ ఈ సర్టిఫికేట్స్ ఏవైతే మనం సబ్మిట్ చేస్తామో వాటన్నిటిని కూడా వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది. వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్ ఎట్ ది అలాటెడ్ కాలేజ్. మనకి ఏదైతే కాలేజ్ సీట్ అలాట్‌మెంట్ జరిగిందో ఆ పర్టిక్యులర్ కాలేజ్‌లో మన ఒరిజినల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కాలేజ్ వాళ్ళే చేస్తారు. తర్వాత మనకి ఫైనల్‌గా అలాట్‌మెంట్ ఆర్డర్ అనేది జనరేట్ చేయడం జరుగుతుంది. రిసీవ్ అలాట్‌మెంట్ ఆర్డర్. సో, ఫస్ట్ మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. నెక్స్ట్ మనము ప్రాసెసింగ్ ఫీ చేయాలి. ఒరిజినల్ సర్టిఫికేట్ అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది. వెరిఫికేషన్ సెంటర్ వాళ్ళు ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేయాల్సి ఉంటుంది. ఫైనల్‌గా మనకి సీట్ అలాట్‌మెంట్ చేయడం జరుగుతుంది. మనకు వచ్చిన ర్యాంక్ ప్రకారం. తర్వాత మనం కాలేజ్‌కి పే చేయాల్సిన ఫీజ్ ఏదైనా ఉంటే ఆన్‌లైన్‌లో పే చేసి దానికి సంబంధించిన అక్నాలెడ్జ్‌మెంట్ అనేది డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మనం ఏదైతే పర్టిక్యులర్ కాలేజ్‌లో అలాట్‌మెంట్ జరిగిందో ఆ పర్టిక్యులర్ కాలేజ్‌కి మనం రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. రిపోర్ట్ చేసిన తర్వాత మనము ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ అక్నాలెడ్జ్‌మెంట్ అక్కడ చూపించాల్సి ఉంటుంది. వాటిని మనకు పర్టిక్యులర్ కాలేజ్ వాళ్ళే ఏదైతే కాలేజ్‌లో సీట్ అలాట్‌మెంట్ చేయడం జరిగిందో ఆ పర్టిక్యులర్ కాలేజ్‌లోనే మన సర్టిఫికేట్స్ ఒరిజినల్ అన్నీ కూడా వెరిఫికేషన్ చేస్తారు. తర్వాత మనకి ఫైనల్‌గా అలాట్‌మెంట్ ఆర్డర్ అనేది మన చేతికిస్తారు. సో, ఇది మనకి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్. సో, ఈ అప్లికేషన్ ప్రాసెస్ మనకి యాక్చువల్లీ ఎప్పుడు ఓపెన్ అవుతుంది ఏందనేది తెలుసుకోవాలంటే ఇంపార్టెంట్ డేట్స్ చూడాల్సి ఉంటుంది. సో, ఇంపార్టెంట్ డేట్స్ మనకి నోటిఫికేషన్ అనేది 20వ తారీఖు రిలీజ్ చేయడం జరిగింది. 20th జూలై. అండ్ రిజిస్ట్రేషన్స్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కమ్ వెరిఫికేషన్, ఆన్‌లైన్ పేమెంట్ అలాంగ్ విత్ అప్‌లోడింగ్ స్కాన్స్, కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఫర్ వెరిఫికేషన్ ఇవంతా కూడా 30th జూలై నుంచి 9th ఆగస్ట్ వరకు కూడా మనకి రిజిస్ట్రేషన్ ఆన్‌లైన్‌లో చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఫిజికల్ వెరిఫికేషన్ ఆఫ్ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్. ఈ స్పెషల్ కేటగిరీస్ ఉన్న వాళ్ళు వాళ్ళ వెరిఫికేషన్ అనేది 1st ఆగస్ట్ నుంచి 3rd ఆగస్ట్ 3 రోజులు చేయడం జరుగుతుంది. డిస్‌ప్లే ఆఫ్ వెరిఫైడ్ లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ అండ్ కాల్ ఫర్ కరెక్షన్స్ ఇఫ్ ఎనీ త్రూ ఈమెయిల్. సో, మనకి ఇక్కడ కౌన్సిలింగ్‌లో పార్టిసిపేట్ చేయడానికి రిజిస్ట్రేషన్ అంతా చేసుకున్న వాళ్ళందరి ఏదైతే వెరిఫికేషన్ జరుగుతుందో వెరిఫికేషన్స్‌లో ఏవైనా మిస్టేక్స్ వస్తే మిస్టేక్స్ ఉన్న వాళ్ళకి మళ్ళీ రీవెరిఫై చేయాలి కాబట్టి అలాంటి వాళ్ళకి ఇంటిమేషన్స్ అనేవి ఈమెయిల్ ద్వారా పంపిస్తారు. సో, అది మనకి 10th ఆగస్ట్ నాడున జరుగుతుంది. సో, అలాగే మనకి 10th ఆగస్ట్ నాడున ఎవరైతే వెరిఫై చేసిన క్యాండిడేట్స్ ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళలో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ లిస్ట్ అనేది కూడా ఇక్కడ డిస్‌ప్లే చేయడం జరుగుతుంది. అండ్ మనకి వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం ఎప్పటి నుంచి ఇస్తారంటే 12th ఆగస్ట్ నుంచి 13th ఆగస్ట్ ఈ 2 రోజులలో వెబ్ ఆప్షన్స్ మనం ఫస్ట్ పేజ్‌లో పెట్టుకోవచ్చు. అండ్ వెబ్ ఆప్షన్స్ ఎడిట్ చేసుకోవడానికి 14th ఆగస్ట్ అవకాశం ఇచ్చారు. దీని తర్వాత మనకి లిస్ట్ ఆఫ్ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి ప్రిపేర్డ్ కాలేజ్ వైస్ అండ్ విల్ బి ప్లేస్డ్ ఇన్ ద వెబ్‌సైట్. 17th ఆగస్ట్ నాడున మనకి ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ లిస్ట్ అనేది వెబ్‌సైట్‌లో కాలేజ్ వైస్‌గా ప్లేస్ చేయడం జరుగుతుంది. అండ్ ఇలా సెలెక్ట్ అయిన వాళ్ళు కాలేజ్‌లో ఒరిజినల్ సర్టిఫికేట్స్‌తో పాటు వెళ్లి వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, దానికి సంబంధించిన షెడ్యూల్ వచ్చి 18th ఆగస్ట్ నుంచి 21st ఆగస్ట్ వరకు కూడా ఇచ్చారు. అండ్ మనకి ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత కమెన్స్‌మెంట్ ఆఫ్ క్లాస్ వర్క్ 31st ఆగస్టు నుంచి మనకి క్లాస్ వర్క్ అనేది ఈ టీఎస్‌పీజీ ఈసెట్ లేదా టీజీపీజీ ఈసెట్ ద్వారా ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ కూడా క్లాస్ వర్క్ అనేది 31st ఆగస్ట్ నుంచి స్టార్ట్ అవ్వబోతుందని చెప్పి మనకి అడ్మిషన్ షెడ్యూల్ అనేది ఇవ్వడం జరిగింది. సో, ఈ అడ్మిషన్ షెడ్యూల్‌లో మనం పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో, ఇక్కడ రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి ఏందనేది యూజర్ గైడ్ ద్వారా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంది. దీంట్లో మీకు ఏదైతే యూజ్‌ఫుల్‌గా ఉంటుందో దాన్ని మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే. సో, ఇక్కడ ఇది వెబ్‌సైట్ లింక్ యాక్చువల్ అప్లికేషన్ చేసుకోవడానికి లింక్. బట్ ఇది మనకి ఎనేబుల్ కాలేదు. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ఈస్ అవైలబుల్ ఫ్రమ్ 30th జూలై. ఓకే. 30th జూలై నుంచి ఉంటుంది. యూజర్ గైడ్ ద్వారా రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో మనం చూద్దాం ఇప్పుడు. సో, స్టెప్ 1 మనం వెబ్‌సైట్ టీజీపీజీ ఈసెట్ అడ్మిషన్
adm.tschhe.ac.in అనేది వెబ్సైట్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఇది చాలా తక్కువ మందికి తెలిసి ఉన్న వెబ్సైట్. అందుకనే దీన్ని ఓపెన్ చేయడానికి గూగుల్‌లో ట్రై చేసినా కూడా మనకి ఈ వెబ్సైట్ అంత ఈజీగా దొరకట్లేదు. టీజీపీజీ సెట్ మోస్ట్‌లీ చాలా మందికి తెలియకపోవచ్చు. అందుకని చెప్పి మనం ఈ వీడియో కూడా చేయడం జరుగుతుంది. అడ్మిషన్స్‌కి సంబంధించిన షెడ్యూల్ అనేది మనకి రిలీజ్ అయింది యాక్చువల్లీ. ఓకే. సో వెబ్సైట్ అనేది టీజీపీజీసెట్ admission.tschhe.ac.in. సో ఈ వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఎలా ఉంటుంది ఇంటర్ఫేస్ మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. సో బెస్ట్ థింగ్ మనం గూగుల్‌లో టైప్ చేస్తే బాగుంటుంది. pgset.admission.ac.in అనేది వెబ్సైట్. ఓకే. ఇది వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది ఇంటర్ఫేస్. సో ఈ ఇంటర్ఫేస్ మీకు ఆల్రెడీ నేను చూపించాను కదా, నో ప్రాబ్లం. ఇది మనకి ఎగ్జామినేషన్కి సంబంధించిన వెబ్సైట్. సో ఈ వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది. దీంట్లో మనకి క్లిక్ ఆన్ ది ట్యాబ్ అప్లై ఆన్లైన్. ఇక్కడ అప్లికేషన్ అని ఉంది చూడండి. అప్లై ఫర్ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ న్యూ రిజిస్ట్రేషన్, లేదా ఇక్కడ రిజిస్టర్ హియర్, ఇదేదో ఒక దాన్ని లింక్ క్లిక్ చేయమని చెప్తున్నారు. సో లింక్ రిజిస్టర్ హియర్ అనేది క్లిక్ చేసినా అదే వస్తుంది. మనకి ఇంకోటి క్లిక్ చేసినా కూడా మొత్తానికైతే ఇక్కడ దీన్ని క్లిక్ చేసినా కూడా ఇంటర్ఫేస్ అనేది సేమ్ ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఓకే. సో స్టెప్ 2 అది. స్టెప్ 3 వచ్చి మనకి ఫాలోయింగ్ రిజిస్ట్రేషన్ స్క్రీన్ విల్ బి డిస్ప్లేడ్, రీడ్ ది ఇన్స్ట్రక్షన్ కేర్ఫుల్లీ, ఆల్సో గో త్రూ ది ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్ టు బి అప్లోడెడ్. ఇక్కడ ఇంపార్టెంట్ స్టెప్స్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇస్తారు. అలాగే ఏమేమి సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలో కూడా ఇస్తున్నారు. ఇక్కడ మొత్తానికి ఇక్కడ ఏమి ఇచ్చారంటే మనం సర్టిఫికేట్స్ లేదా డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి కాబట్టి వాటన్నిటిని ఎంత సైజ్ లోపు అప్లోడ్ చేయొచ్చు. 100 KB కంటే ఎక్కువ ఉండాలి. 1500 పిక్సెల్ విడ్త్ ఇమేజ్ రిజల్యూషన్ కూడా ఉండాలి. 100 KB నుంచి 500 KB మధ్యలో ఉండేటట్టు మనం ఏదైతే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలో ఆ డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేయాలి. అలాగే పిక్సెల్ రిజల్యూషన్ కూడా ఇచ్చారు. 1500 పిక్సెల్స్ రిజల్యూషన్లో ఉండాల్సి ఉంటుంది. సో ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి వాటిని క్లియర్గా లెజిబుల్గా ఉండేటట్టు మాత్రమే మనం అప్లోడ్ చేయమని చెప్పి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. సో దాని తర్వాత మనం ఏం సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి ఇక్కడ ఇచ్చారు. గేట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు గేట్ ఎగ్జామ్, జీప్యాట్ అంటే మనకి ఫార్మసీ సంబంధించిన వాళ్ళు జీప్యాట్ స్కోర్ కార్డ్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. పీజీసెట్ ఎగ్జామినేషన్ రాసి పీజీసెట్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలనుకున్న వాళ్ళు పీజీసెట్ ర్యాంక్ కార్డ్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. 10th క్లాస్ మెమో ఆర్ ఈక్వలెంట్ మార్క్స్ మెమో అప్లోడ్ చేయాలి. ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో ఆర్ ఈక్వలెంట్ మెమో అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. పాస్ మెమో, పాస్ సర్టిఫికేట్ లేదా ఈక్వలెంట్ మెమో. క్వాలిఫైయింగ్ డిగ్రీ కన్సల్టేటివ్ మార్క్స్ మెమో కూడా మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. డిగ్రీ కన్సల్టేటివ్ మార్క్స్ మెమో అన్నట్టు మీరు గుర్తుపెట్టుకోండి. కన్సల్టేటివ్ మార్క్స్ మెమో అంటే ఫుల్గా మనకి ఆల్ సెమిస్టర్స్కి సంబంధించిన మొత్తం మార్క్స్ అనేవి దీంట్లో ఉంటాయి కన్సల్టేటివ్ మార్క్స్ మెమోలో. దాన్ని అప్లోడ్ చేయాలి. అండ్ ప్రొవిజనల్ ఒరిజినల్ క్వాలిఫైయింగ్ డిగ్రీ సర్టిఫికేట్ కూడా మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ప్రొవిజనల్ ఆర్ ఒరిజినల్ క్వాలిఫైయింగ్ డిగ్రీ సర్టిఫికేట్, ఓడిసి అంటారు, ఒరిజినల్ డిగ్రీ సర్టిఫికేట్ లేదా పీసీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. స్టడీ సర్టిఫికేట్స్ ఫ్రమ్ 10th క్లాస్ టు క్వాలిఫైయింగ్ డిగ్రీ వీ నీడ్ టు అప్లోడ్. 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ సంబంధించిన సర్టిఫికేట్స్ మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో మొత్తంగా మనకి 10th క్లాస్ ఒకటి, ఇంటర్మీడియట్ 2 years అండ్ డిగ్రీకి సంబంధించి 4 years. ఇది బీటెక్ సంబంధించిన ఇంజనీరింగ్ 4 years ఉంటుంది కాబట్టి టోటల్గా 7 years స్టడీ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇవి ఎందుకు అంటే మనకి రెసిడెన్షియల్ ప్రూఫ్ లేదా మన నేటివిటీ లోకల్ క్యాండిడేట్ డిసైడ్ చేయడానికి, ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించిన వాళ్ళ, ఓయూకి సంబంధించిన వాళ్ళ, ఎస్వీకి సంబంధించిన వాళ్ళ అనేది డిసైడ్ చేయడానికి ఈ స్టడీ సర్టిఫికేట్స్ అనేవి యూజ్ అవుతాయి. ఇన్ కేస్ ఈ స్టడీ సర్టిఫికేట్స్ లేని వాళ్ళు వాళ్ళ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది ప్రిసీడింగ్ 7 years ఫ్రమ్ ఎగ్జామినేషన్, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ నుంచి 7 years బ్యాక్ అంటే డిగ్రీ ఫైనల్ ఇయర్ నుంచి లాస్ట్ 7 years క్వాలిఫైయింగ్ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది మనం ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎవరైనా ప్రైవేట్గా చదువుకున్న వాళ్ళైతే, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఎవరు ప్రైవేట్లో చేయరు కాబట్టి సో అలాంటి వాళ్ళకి కంపల్సరీగా బోనోఫైడ్ సర్టిఫికేట్స్ ఉంటాయి, వాటిని అప్లోడ్ చేస్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ 8th ఇక్కడ మనకి నాన్ లోకల్ క్యాండిడేట్స్ అంటే అదర్ దాన్ ఏపీ తెలంగాణకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే, అదర్ దాన్ తెలంగాణ ఏపీకి సంబంధించిన స్టూడెంట్స్ కాకపోతే, లేదా అదర్ దాన్ ఏపీ తెలంగాణ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో వాటిలో చదువుకున్న స్టూడెంట్స్ ఎవరైనా పీజీ సెట్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలంటే వాళ్ళ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు 10 years పీరియడ్ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది నాన్ లోకల్ క్యాండిడేట్స్ అదర్ దాన్ ఏపీ తెలంగాణలో చదువుకున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు నాన్ లోకల్ క్యాండిడేట్స్ అవుతారో అలాంటి వాళ్ళు రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది 10 years పీరియడ్కి వాళ్ళు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ సర్టిఫికేట్ లోపల. ఓకే. అండ్ ఎంప్లాయర్ సర్టిఫికేట్ అని ఇచ్చారు. ఇక్కడ ఎంప్లాయర్ సర్టిఫికేట్ అంటే ఎవరైనా క్యాండిడేట్స్ పేరెంట్స్ తెలంగాణ లేదా ఏపీ స్టేట్స్లో పనిచేస్తూ ఉంటే, తెలంగాణ ఏపీ స్టేట్స్లో సెంట్రల్ గవర్నమెంట్, పబ్లిక్ సెక్టర్ కార్పొరేషన్స్, లోకల్ బాడీస్ ఆర్ సిమిలర్ క్వాసీ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ అంటే మొత్తానికైతే పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ లేదా గవర్నమెంట్ కంపెనీస్ వీటిలో పనిచేస్తున్న పేరెంట్స్
పిల్లలు చదువుకునే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఒకవేళ ఈ కౌన్సిలింగ్ పార్టిసిపేట్ చేయాలంటే టీఎస్‌పీజీఈ సెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయబడిన టైంకి ఈ స్టూడెంట్స్ పేరెంట్స్ ఇక్కడ వర్క్ చేస్తూ ఉండాలి. సో అది ఎంప్లాయర్ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. అంటే అర్థమైంది అనుకుంటున్నాను. పేరెంట్స్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ ఎప్పుడై మనకి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే టైంకి తెలంగాణలో వర్క్ చేస్తూ ఉండాలి. అలాంటి వాళ్ళు వర్క్ చేస్తున్నట్టు ఎంప్లాయర్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తే కూడా నాన్ లోకల్ కోటాలో వీళ్ళు సీట్స్ పొందే అవకాశం ఉంటుంది. లేదా ఇక్కడ అంటే వీళ్ళు పెద్ద పిల్లలు కాబట్టి వీళ్ళకి మ్యారేజ్ అయితే వీళ్ళ స్పౌజ్ లేదా హస్బెండ్ లేదా వైఫ్ కూడా తెలంగాణలో లేదా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లో పనిచేస్తూ ఉంటే వాళ్ళ పర్టికులర్ ఎంప్లాయర్ సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేసి కూడా వీళ్ళు సీటు అనేది పొందవచ్చు నాన్ లోకల్ కోటాలో. ఓకే, సో ఇది నాన్ లోకల్ కోటాకి సంబంధించిన పాయింట్స్. ఇంపార్టెంట్ రెసిడెన్స్ సర్టిఫికేట్ అయినా ఉండాలి, పేరెంట్స్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉండాలి, లేదా ఎంప్లాయర్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి, లేదంటే మీ స్పౌజ్ అంటే వైఫ్ హస్బెండ్స్ ఎవరైనా గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో పనిచేస్తుంటే వాళ్ళ సర్టిఫికేట్ ఎంప్లాయర్ సర్టిఫికేట్ అయినా కూడా మనకి పనికి వస్తుంది కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడానికి. నెక్స్ట్ మనకి కమ్యూనిటీ సర్టిఫికేట్ అనేది క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అవసరం అవుతుంది. ఎవరైతే బీసీ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి కమ్యూనిటీ సర్టిఫికేట్ 0/6/2014 తర్వాత ఇష్యూ చేయబడిన క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఇక్కడ మనకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఇది ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైనా తెలంగాణ వాళ్ళకైనా కూడా 0/6/2014 తర్వాత ఓకే ఇష్యూ చేయబడిన కమ్యూనిటీ సర్టిఫికేట్ లేదా క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ నెక్స్ట్ స్టెప్ స్టెప్ 4లో స్క్రీన్ షోయింగ్ ది ఇమేజ్ ఆఫ్ శాంపుల్ కరెక్ట్ అండ్ ఇన్కరెక్ట్ స్కాన్డ్ కాపీస్. ది సర్టిఫికేట్ షుడ్ బి స్కాన్డ్ యాజ్ షోన్ ఇన్ కరెక్ట్ స్కాన్ కాపీ ఇమేజ్. ఇన్కరెక్ట్ స్కాన్ సర్టిఫికేట్స్ విల్ బి రిజెక్టెడ్. క్లిక్ ఐ యాక్సెప్ట్ బటన్ టు ప్రొసీడ్. సో ఇక్కడ మనము ఈ పర్టికులర్ కౌన్సిలింగ్లో మొత్తం సర్టిఫికేట్స్ అన్ని కూడా ఒరిజినల్గా మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో అలా ఒరిజినల్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసేటప్పుడు ఎలా క్లియర్గా ఉన్నాయి, ఎలాంటి సర్టిఫికేట్స్ యాక్సెప్ట్ చేస్తారు అనేది ఇక్కడ ఇస్తున్నారు. ఇది క్లియర్గా ఉంది మనకి. మొత్తం ఇమేజ్ ఒక పేజ్ మొత్తం ఇదే ఆక్యుపై ఉంది, ఇది కరెక్ట్. ఇన్కరెక్ట్ స్కాన్ కాపీ చూడండి, ఇది ఈ పార్ట్ అంతా తెల్లగా ఉంది, ఇక్కడ వైట్ కలర్లో కనిపిస్తుంది. అంటే ఇమేజ్ మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనకి పేజ్ ఆక్యుపై చేయలేదు. అలాగే ఇక్కడ చూడండి, సో ఇది కూడా ఇన్కరెక్ట్గా ఉంది, సగం మనం ఇక్కడ అప్లోడ్ చేసాము. సో అలాగే ఇది కూడా ఇన్కరెక్ట్గా ఉంది, ఫోల్డ్ చేసినట్టు లేకపోతే సగం అక్కడ సగం ఇక్కడ అన్వాంటెడ్ స్పేస్ ఇన్ ఇమేజ్ అని చెప్తున్నారు. ఇక్కడ ఈ పైన స్పేస్ ఇలా ఉండకూడదు, బ్లర్ ఇమేజ్, ఇది సరిగా లేదు. ఓకే, సో ఇది స్మాల్ ఇమేజ్ చిన్నగా ఉంది. ఇలాంటి సర్టిఫికేట్స్ ఆన్లైన్లో వెరిఫికేషన్ చేయడం కష్టమవుతుంది కాబట్టి వాటిని లెజిబుల్గా ఉండేటట్టు క్లియర్ అండ్ విజిబుల్గా ఉన్నట్టు మనం అప్లోడ్ చేయాలి. ద ఫాలోయింగ్ చూస్ రిజిస్ట్రేషన్ టైప్ ఆఫ్ ది ఎగ్జామ్ స్క్రీన్ విల్ డిస్ప్లే. సో మీరు ఏ పర్టికులర్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి ఈ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తున్నారో కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. గేట్ ఎగ్జామినేషన్ రాసిన వాళ్ళైనా, జీప్యాట్ రాసిన వాళ్ళైనా, పీజీఈ సెట్ ఎగ్జామినేషన్ లేదా పీజీఈ సెట్ గేట్, పీజీఈ సెట్ జీప్యాట్ వీటిలో ఏది రాసిన వాళ్ళైనా కూడా వాళ్ళ పర్టికులర్ రిజిస్ట్రేషన్ టైప్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇఫ్ ద ఎగ్జామ్ ఈస్ గేట్ ఆర్ జీప్యాట్ ద ఫాలోయింగ్ స్క్రీన్ విల్ డిస్ప్లే. ఇక్కడ మనకి గేట్ లేదా జీప్యాట్ అయితే దీనికి సంబంధించిన స్క్రీన్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా చూడొచ్చు, క్యాండిడేట్ నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, జెండర్, గేట్కి సంబంధించిన డీటెయిల్స్ అడుగుతున్నాడు, గేట్ ఆల్ టికెట్ నెంబర్, గేట్ స్కోర్, మార్క్స్, గేట్ ఇయర్ ఆఫ్ పాస్, గేట్ టెస్ట్ కోడ్, మైనారిటీ, మొబైల్ నెంబర్, ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నెంబర్, లోకల్ ఏరియా రీజన్. ఇక్కడ మనకి ఏయూ, ఓయూ, ఎస్బీయూ ఉంటుంది. మీకు మెజారిటీ ఎక్కడ చదువుకుని ఉంటే ఆ రీజన్ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. 7 years పీరియడ్లో మీరు మెజారిటీ ఎక్కడ చదువుకుని ఉంటే ఏపీ, తెలంగాణ సంబంధించి ఏ రీజన్లో ఎక్కువ చదువుకుని ఉంటే ఆ పర్టికులర్ రీజన్ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే మీరు ఇక్కడ లాగిన్ పాస్వర్డ్ అనేది సెట్ చేయాల్సి ఉంటుంది. క్రియేట్ లాగిన్ పాస్వర్డ్, కేటగిరీ, కన్ఫర్మ్ పాస్వర్డ్, ఓకే, అండ్ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి. పేరెంటల్ ఇన్కమ్ ఫర్ ఫీ రీఇంబర్స్మెంట్ అనేది కూడా ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్ఆర్నో లేదా పేరెంటల్ ఇన్కమ్ రేంజ్ అనేది ఇక్కడ మీరు డ్రాప్ డౌన్ లిస్ట్లో సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఈ టెక్స్ట్లో ఉన్న నెంబర్స్, ఈ నెంబర్స్ ఎంటర్ చేసేసి సబ్మిట్ బటన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇది స్టెప్ 6 మనకి. అలాగే స్టెప్ 7లో fill all the information required in the registration form. Be careful while entering the information and make sure it is correct as per the directions given. Click submit button, take a note of this registration ID. సో మొత్తానికైతే మనకి ఇలా రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత రిజిస్ట్రేషన్ ఐడి అనేది జనరేట్ అవుతుంది. అలాగే మనకి ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఒకసారి డిస్ప్లే అవుతాయి కాబట్టి వీటన్నిటి కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయాల్సి ఉంది. ఇది ఎగ్జామ్ ఈజ్ పీజీఈ సెట్ ఫాలోయింగ్ స్క్రీన్ వి డిస్ప్లే. మనకి పీజీఈ సెట్ అయితే మనకి ఆల్రెడీ పీజీఈ సెట్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ మనం చేసుకొని ఉంటాం కాబట్టి వాటికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి వాళ్ళ దగ్గర ఉంటాయి. కాబట్టి మనము నీ నాట్ ఎంటర్ ఆల్ డీటెయిల్స్ అగైన్. సో బట్ స్టిల్ మనం ఇక్కడ లాగిన్ చేయాలంటే టీఎస్ పీజీ సెట్ ఆల్ టికెట్ నెంబర్ అలాగే పీజీ సెట్ ర్యాంక్ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ యువర్ ఈ డీటెయిల్స్ చెప్పి లాగిన్ క్లిక్ చేయాలి. తర్వాత మనకి ఇక్కడ మనము లాగిన్ బటన్ క్లిక్ చేసి వీ నీడ్ టు ప్రొసీడ్ ఫర్దర్.
ఆఫ్టర్ సక్సెస్ఫుల్ లాగిన్ యూ గెట్ ఏ రిజిస్ట్రేషన్ ఫామ్. మనకి ఇలా రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం సబ్మిట్ బటన్ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత మనకి స్టెప్ 10 వెరిఫై అండ్ కన్ఫర్మ్ ఆల్ ద డేటా షోన్ ఇన్ ద రిజిస్టర్ డీటెయిల్స్. టు మేక్ కరెక్షన్స్ క్లిక్ ది బ్యాక్ బటన్, click confirm button to confirm the information. You will receive OTP on your registered mobile number and email ID. Enter the OTP sent to your registered మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి. ఇక్కడ మనం రిజిస్ట్రేషన్ సబ్మిట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత ఇలా డేటా వస్తుంది. ఒకవేళ మనం బ్యాక్ వెళ్ళి మళ్ళీ డేటా అయినదా మాడిఫై చేసుకోవాలనుకుంటే బ్యాక్ వెళ్ళొచ్చు, లేదా మనం ఎంటర్ చేసిన డేటా అంతా కరెక్ట్గానే ఉందనుకుంటే మనం సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేస్తే నెక్స్ట్ సెక్షన్కి వెళ్ళిపోతాం. ఓకే, సో దీని తర్వాత మనకి నెక్స్ట్ సెక్షన్లో ఎంటర్ ఓటీపీ టు సెండ్ యువర్ మొబైల్ ఫోన్ నెంబర్ వస్తుంది అండ్ యువర్ ఈమెయిల్ ఐడి. సో మొబైల్ ఫోన్కి అలాగే ఈమెయిల్ ఐడికి మనకు ఓటీపీ వెళ్తుంది. ఇక్కడ మొబైల్ ఓటీపీ అలాగే ఈమెయిల్ ఓటీపీ రెండు కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మనకి ఓటీపీస్ రాకపోతే రీసెంట్ ఓటీపీ క్లిక్ చేయవచ్చు. ఒకవేళ ఓటీపీ వస్తే మొబైల్ ఓటీపీ ఈమెయిల్ ఓటీపీ ఎంటర్ చేసేసి వెరిఫై బటన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ స్టెప్లో మనకి స్టెప్ 11 ఆఫ్టర్ సక్సెస్ఫుల్ వెరిఫికేషన్ ఆఫ్ ఓటీపీ. ఇలా ఓటీపీ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనము పేమెంట్ గేట్వే పేజ్కి రీడైరెక్ట్ అవుతాము. ఓకే, పేమెంట్ గేట్వే పేజ్ వేర్ ది రిజిస్ట్రేషన్ కమ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫీ హ్యాస్ టు బి పేడ్. సో మనం ఇక్కడ పేమెంట్ గేట్వే పేజ్కి వెళ్ళి రిజిస్ట్రేషన్ కమ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేయడానికి సంబంధించిన ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. క్లిక్ ఆన్ పే నౌ బటన్, యు ఆర్ రీడైరెక్టెడ్ టు పేమెంట్ గేట్వే పేజ్ టు కంప్లీట్ ది పేమెంట్ ప్రాసెస్. సో పేమెంట్ ప్రాసెస్ కంప్లీట్ చేయడానికి మనము పే నౌ బటన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ మనకి హాల్ టికెట్ నెంబరు, క్యాండిడేట్ నేమ్, కేటగిరీ, పేమెంట్ ట్రాన్సాక్షన్ ఐడి అండ్ ఫీ టు బి పేడ్ ఇలా వస్తున్నాయి. ఓకే, పే నౌ బటన్ క్లిక్ చేయగానే మనకి ఇలా పేమెంట్ గేట్వే పేజ్ వస్తుంది. పేమెంట్ గేట్వే పేజ్లో మనకి క్రెడిట్ కార్డ్ ద్వారా పే చేయొచ్చు, డెబిట్ కార్డ్ ప్లస్ ఏటీఎం పిన్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, క్యూఆర్ కోడ్, యూపీఐ వీటిలో ఏ మోడ్ ద్వారా అయినా కూడా మొత్తానికి అయితే మనము ఈ పర్టికులర్ కౌన్సిలింగ్ సంబంధించిన ప్రాసెసింగ్ ఫీ అనేది పే చేయవచ్చు. క్లిక్ హియర్ టు కంటిన్యూ, లింక్ టు కంటిన్యూ. ఓకే, మనకి పేమెంట్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మనకి ఇలా కనిపిస్తుంది క్లిక్ హియర్ టు కంటిన్యూ, ఇది క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇఫ్ యూ అప్లైడ్ ఆర్ అపియర్డ్ ఫర్ మల్టిపుల్ టెస్ట్ ఇన్ గేట్, జీప్యాడ్, టీఎస్, పీజీ సెట్, దెన్ సెలెక్ట్ ఎస్, ఎల్స్ నో. ఇఫ్ యూ సెలెక్ట్ ఎస్ దెన్ ఎంటర్ హాల్ టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ ర్యాంక్, స్కోర్, మార్క్స్ అండ్ క్లిక్ సెర్చ్ బటన్. ఓకే, ఇలా మనం ఈ మల్టిపుల్ ఎగ్జామ్స్ ఒకవేళ మనం ఇప్పుడు సపోజ్ కొన్ని బ్రాంచెస్ ఉంటాయి, వాళ్ళు మల్టిపుల్ ఎగ్జామ్స్ రాసి ఉంటారు, మల్టిపుల్ టెస్ట్ రాసి ఉంటారు పీజీ సెట్లో కానీ గేట్లో కానీ. అలాంటి వాళ్ళు మల్టిపుల్ కోర్సెస్కి ఎలిజిబుల్ అవుతారు కాబట్టి ఆ మల్టిపుల్ కోర్సెస్కి సంబంధించిన కౌన్సిలింగ్లో మీరు పార్టిసిపేట్ చేయాలంటే మల్టిపుల్ సబ్జెక్ట్స్ డీటెయిల్స్ మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది, లేదా మల్టిపుల్ టెస్ట్ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మోర్ దెన్ వన్ మల్టిపుల్ సబ్జెక్ట్స్ మీరు అప్పిర్ అయి ఉంటే ఇక్కడ మీరు వేసి పెట్టేసి ఆ పర్టికులర్ ఎగ్జామినేషన్ సంబంధించిన రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ ర్యాంక్ ఆర్ స్కోర్ మీరు ఇక్కడ ఎంటర్ చేసి సెర్చ్ బటన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో సెర్చ్ బటన్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా డీటెయిల్స్ అనేవి ఇలా కనిపిస్తాయండి. సో ఇలా కనిపించిన తర్వాత మనం ఏం చేయాలంటే యాడ్ టు బిలో లిస్ట్ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది. యాడ్ టు బిలో లిస్ట్ క్లిక్ చేయగానే ప్రతి ఒక్క పర్టికులర్ సంబంధించిన సబ్జెక్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మనకి లిస్ట్లో యాడ్ అయిపోతాయి. ఎన్ని ఎగ్జామ్స్ రాసి ఉంటే లేదా ఎన్ని టెస్టులు రాసి ఉంటే అన్ని టెస్టులకు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అంతా కూడా లిస్ట్ బై లిస్ట్ మనకి లిస్ట్లో ఉన్న ఒక్కొక్క ఐటెంలో యాడ్ అయిపోతుంది. వాటన్నిటిని కూడా మనం ఇక్కడ యాడ్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ ది అప్లోడ్ బటన్ టు అప్లోడ్ ద సర్టిఫికేట్స్ అండ్ క్లిక్ కన్ఫర్మ్ బటన్. ది ఇమేజ్ ఈజ్ ప్రాపర్లీ అప్లోడెడ్ అండ్ సీన్ ఇన్ ది ప్రివ్యూ. ఓకే, సో మనం ఏవైతే పర్టికులర్ ఎగ్జామినేషన్ రాసామో వాటికి సంబంధించిన స్కోర్ కార్డ్స్ అలాగే వాటికి సంబంధించిన హాల్ టికెట్ ఇన్ఫర్మేషన్ కానీ ఏదైతే ఉందో ర్యాంక్ కార్డు, స్కోర్ కార్డు వాటన్నిటిని కూడా మనం ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. చూడొచ్చు ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ ఆర్ హాల్ టికెట్ నెంబర్ ఇది ఒకటి, దీనికి సంబంధించిన స్కోర్ కార్డు ఇక్కడ మనం చూస్ చేసుకొని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే రిజిస్ట్రేషన్ నెంబర్ ఆర్ హాల్ టికెట్ నెంబర్ దానికి సంబంధించిన డీటెయిల్ ఇక్కడ కనిపిస్తుంది అండ్ అప్లోడ్ స్కోర్ కార్డు కూడా మనం ఇక్కడ దీనికి సంబంధించిన స్కోర్ కార్డ్ అనేది కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇలా మల్టిపుల్ టెస్ట్ రాసిన వాళ్ళు మల్టిపుల్ టెస్ట్కి సంబంధించిన ర్యాంక్ కార్డ్స్ లేదా స్కోర్ కార్డ్స్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని కూడా మనం ఇక్కడ అప్లోడ్ చేయవచ్చు. ఓకే, ఈ బటన్ అప్లోడ్ బటన్ క్లిక్ చేయాలి. అన్నింటినీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫైల్ సెలెక్ట్ చేసి మనం ఇక్కడ అప్లోడ్ క్లిక్ చేస్తే సరిపోతుంది. మోస్ట్లీ ఆల్ ఆఫ్ యూ మస్ట్ హ్యావ్ రిటర్న్ ఓన్లీ సింగిల్ ఎగ్జామినేషన్, సో నో నీడ్ టు వరీ. ఓకే, చాలా కన్ఫ్యూజింగ్గా ఉందనుకుంటున్నాను, బట్ స్టిల్ మీరు మల్టిపుల్ టెస్ట్ రాసిన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యాజిటీస్గా వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి వాళ్ళు అప్లోడ్ చేసుకుంటారనే ఉద్దేశంతో మనం ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఆఫ్టర్ కన్ఫర్మేషన్ యూ నీడ్ టు ఎంటర్ డీటెయిల్స్ ఆఫ్ ఎస్ఎస్సిఆర్ ఈక్వలెంట్ అండ్ అప్లోడ్ ది ఎస్ఎస్సిఆర్ ఈక్వలెంట్ సర్టిఫికేట్. మనం ఇక్కడ ఇదంతా అయిపోయిన తర్వాత మనకి ఎస్ఎస్సి సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో అప్లోడ్ చేసిన ఎస్ఎస్సి డీటెయిల్స్ ఇక్కడ మనకి కనిపిస్తాయి. ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్, ఇయర్ ఆఫ్ పాస్, ప్లేస్ ఆఫ్ స్టడీ, టైప్ ఆఫ్ స్టడీ, దానికి సంబంధించిన బోనోఫైడ్ సర్టిఫికేట్స్ 10th క్లాస్ బోనోఫైడ్ సర్టిఫికేట్, తర్వాత 10th క్లాస్ సర్టిఫికేట్ కూడా ఇక్కడ మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది బై క్లికింగ్ దిస్ అప్లోడ్ బటన్. ఓకే, మీరు ఇక్కడ చూడొచ్చు జేపీజీ ఫార్మాట్లో ఉన్నాయి మాత్రమే అప్లోడ్ చేయాలి అండ్ అవి లెస్ దెన్ 500 KB ఉండాలి. 100 KB to 500 KB మధ్యలో ఉన్న వాటిని మాత్రమే మనం ఇక్కడ అప్లోడ్ చేసే ఫెసిలిటీ ఇచ్చారు.
వన్స్ ఇది అయిపోయిన తర్వాత మనకి ఇంటర్మీడియట్ ఈక్వివలెంట్ సర్టిఫికేట్ మనం ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబరు, ఇయర్ ఆఫ్ పాస్, ప్లేస్ ఆఫ్ స్టడీ, టైప్ ఆఫ్ స్టడీ, మీరు ఇంటర్మీడియట్ ఎన్ని ఎన్ని కాలేజెస్లో చదివారు, ఫస్ట్ ఇయర్ ఒక కాలేజీలో, సెకండ్ ఇయర్ ఒక కాలేజీలో చదివితే 2 ఉంటాయి కాబట్టి ఇక్కడ 2 సెలెక్ట్ చేసుకొని మీరు 2 ఇయర్స్కి సంబంధించిన బోనోఫైడ్స్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒక కాలేజీలోనే చదువుకొని ఉంటే నో నీడ్ టు వరీ. ఓకే, సింప్లీ వీ నీడ్ టు సెలెక్ట్ 2 అండ్ అప్లోడ్. ఓకే, ఇక్కడ హౌ మెనీ కాలేజ్ డిడ్ యూ స్టడీ ఇంటర్మీడియట్ అంటే 1 సెలెక్ట్ చేసేసుకొని ఆ పర్టికులర్ ఇంటర్మీడియట్ సంబంధించిన బోనోఫైడ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. అలాగే ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో కూడా అప్లోడ్ చేయాలి బై క్లికింగ్ దిస్ అప్లోడ్ బటన్. దీని తర్వాత మనం క్వాలిఫైయింగ్ డిగ్రీ, ఓకే, బీటెక్ సంబంధించిన డిగ్రీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, డిగ్రీ కన్సల్టేట్ మార్క్స్ మెమో లేకపోతే మనం ఇండివిజువల్ సెమిస్టర్ మార్క్స్ మెమో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేసు ఎవరికైనా కన్సల్టేట్ మార్క్స్ మెమో ఉంటే మాత్రం వాళ్ళు కన్సల్టేట్ మార్క్స్ మెమో అప్లోడ్ చేస్తే సరిపోతుంది. ఎవరికైనా లేని పక్షంలో మాత్రం మీరు ఇండివిజువల్ సెమిస్టర్ మార్క్స్ మెమో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ముందుగా మనం ఇక్కడ క్వాలిఫైయింగ్ డిగ్రీ హాల్ టికెట్ నెంబరు, మార్క్స్ ఎన్ని వచ్చాయి, మ్యాక్సిమం మార్క్స్ ఎన్ని, బోర్డు యూనివర్సిటీ ఏంటి, క్వాలిఫైయింగ్ డిగ్రీ ఇయర్ ఆఫ్ పాస్ ఎప్పుడు, క్వాలిఫైయింగ్ డిగ్రీ మీరు బీఈ బీటెక్ రెగ్యులరా ఏది చేశారు అనేది ఇక్కడ అప్లోడ్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. క్వాలిఫైయింగ్ స్పెషలైజేషన్, ఇక్కడ స్పెషలైజేషన్ కూడా డ్రాప్ డౌన్ లిస్ట్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ ప్లేస్ ఆఫ్ స్టడీ, టైప్ ఆఫ్ స్టడీ, హౌ మెనీ కాలేజ్ డిడ్ యూ స్టడీ డిగ్రీ, ఎన్ని కాలేజ్లో మీరు చదివారు అనేది కూడా ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. డిగ్రీ సపోజ్ మీరు ఫస్ట్ ఇయర్ ఒక దగ్గర, తర్వాత అలా బ్రేక్స్ ఏమైనా పెట్టుకొని చదువుకొని ఉంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఒక దగ్గర చదివి థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ వేరే కాలేజెస్కి కొంతమంది షిఫ్ట్ అవుతారు. అలాంటి వాళ్ళు అక్కడ ఎన్ని కాలేజ్లో చదివారో అన్ని కాలేజ్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అన్ని కాలేజ్ సంబంధించిన బోనోఫైడ్ సర్టిఫికేట్స్ కూడా వాళ్ళు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ప్రొవిజనల్ సర్టిఫికేట్, ఇక్కడ ప్రొవిజనల్ సర్టిఫికేట్ అంటే మీకు జస్ట్ పాస్డ్ ఇన్ డిస్టింక్షన్ ఆర్ సంథింగ్ అనేది, పాస్డ్ ఇన్ ఫస్ట్ క్లాస్ అనా ఏదో ఒకటి ఉంటుంది. ప్రొవిజనల్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయండి. ఎవరికైతే ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఉంటుందో వాళ్ళు అప్లోడ్ చేయండి, లేని వాళ్ళు నో నీడ్ టు అప్లోడ్. అండ్ అప్లోడ్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, టీసీ ఉంటే టీసీ అప్లోడ్ చేయండి. మీకు కన్సల్టేట్ మార్క్స్ మేము ఉంటే వేసి పెట్టేసి కన్సల్టేట్ మార్క్స్ మేము అప్లోడ్ చేస్తే సరిపోతుంది. లేని వాళ్ళు నో సెలెక్ట్ చేసుకొని ఇండివిజువల్ సెమిస్టర్ మార్క్స్ మేము అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ ఫస్ట్ ఇయర్ మాత్రము ఫస్ట్ ఇయర్లో ఒకటే సెమిస్టర్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఇయర్ మార్క్స్ మేము యాజ్ ఇట్ ఈస్గా అప్లోడ్ చేస్తే సరిపోతుంది. ఎన్ని సెమిస్టర్ మార్క్స్ మేము ఉంటే అన్ని కూడా ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు ఇయర్, సెమిస్టరు, టైప్ అండ్ అప్లోడ్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకుంటూ లిస్ట్ మొత్తానికి యాడ్ చేయాల్సి ఉంటుంది. అన్నీ కూడా సెలెక్ట్ చేసుకుంటూ పర్టికులర్ సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తూ ఫస్ట్ ఇయర్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. తర్వాత సెకండ్ ఇయర్ దానికి లిస్ట్కి యాడ్ చేయాలి. సెకండ్ ఇయర్లో 3-1, ఓకే, సెకండ్ ఇయర్లో సెకండ్ సెమిస్టర్ ఉంటుంది కాబట్టి సెకండ్ ఇయర్లో మనకి థర్డ్ సెమిస్టర్ ఉంటుంది కాబట్టి ఇయర్ సెకండ్ ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి. సెమిస్టర్ వచ్చి థర్డ్ సెమిస్టర్ అప్లోడ్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ టైప్ సెమిస్టర్, అప్లోడ్ సర్టిఫికేట్ సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ చేయాలి, దాన్ని లిస్ట్కి యాడ్ చేయాలి. సో అలా అన్ని సెమిస్టర్ మెమోస్ కూడా మీరు యాడ్ చేసుకుంటూ లిస్ట్ బై లిస్ట్ బిల్డప్ చేయాలి. బిల్డప్ చేసిన లిస్ట్ మొత్తం అయిపోయిన తర్వాత మనకి ఇండివిజువల్ మెమో సర్టిఫికేట్స్ మెమో అన్ని కూడా సెమిస్టర్ మెమోస్ అన్ని కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయి. వాటన్నిటి కూడా మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఎవరికైతే స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ అంటే ఇక్కడ బీసీ, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సోషల్ కేటగిరీ సర్టిఫికేట్ ఉంటుంది కాబట్టి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. క్యాస్ట్ ఏది అనేది తర్వాత సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎవరికైనా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే ఆ పర్టికులర్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా ఇక్కడ మీరు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఎస్ఆర్ను సెలెక్ట్ చేసుకొని ఆ పర్టికులర్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా చూస్ చేసుకొని మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆఫ్టర్ దట్ మనం మైనార్టీ, ఎవరైనా మైనార్టీ సర్టిఫికేట్ ఉంటే మైనార్టీ స్టేటస్ ఎస్ఆర్ఓ సెలెక్ట్ చేసుకుని ఆ మైనార్టీ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఎవరికైనా స్పెషల్ కేటగిరీ అంటే మనకి ఇక్కడ క్యాప్, ఎన్సీసీ, పిహెచ్, స్పోర్ట్స్ ఇలాంటి ఎవరికైనా సర్టిఫికేట్స్ ఉంటే వాటిని మనం సింపుల్గా ఎస్ ఉంటే మాత్రం ఎస్ పెట్టేసి మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే నో పెట్టేసి ఆ పర్టికులర్ సర్టిఫికేట్స్ అనేది మనం ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. చూసుకోవచ్చు ఇక్కడ ఎస్ ఉంది కాబట్టి క్యాప్, ఎన్సీసీ ఉన్న వాళ్ళు చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్ అండ్ ఎన్సీసీలో ఉన్నారని చెప్పి వాళ్ళకి సర్టిఫికేట్స్ ఉన్నాయి. సో ఆ రెండింటిని కూడా వాళ్ళు ఇక్కడ సెలెక్ట్ చేసుకుని వాటిని అప్లోడ్ చేసేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం క్యాప్ సర్టిఫికేట్, అపెండిక్స్ ఏబి 2 రకాలుగా ఉంటుంది, వారు రెండింటిని అప్లోడ్ చేయాలి. ఎన్సీసీకి అయితే మనకి ఒకటే సర్టిఫికేట్ ఉంటుంది, పీడిఎఫ్ ఫార్మాట్లో ఉంటుంది కాబట్టి ఆ పర్టికులర్ పీడిఎఫ్ సర్టిఫికేట్ ఇక్కడ అప్లోడ్ చేస్తే సరిపోతుంది బై క్లికింగ్ అప్లోడ్. అండ్ ఈ పర్టికులర్ సర్టిఫికేట్స్ అన్ని అప్లోడ్ చేసిన తర్వాత ఫైనల్గా మనకి ఫీజు రీయింబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉంటే ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇన్కమ్ సర్టిఫికేట్ ఎంఆర్ఓ ఆఫీస్ ద్వారా ఇష్యూ చేయబడిన ఇన్కమ్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే వాటిని అప్లోడ్ ఎలిజిబుల్ ఉంటుంది కాబట్టి మీరు దాన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న సర్టిఫికేట్స్ అన్నీ లేకుండా కస్టోడియన్ సర్టిఫికేట్ ఉంటే మీరు ఆ కస్టోడియన్ సర్టిఫికేట్ ఒకటి మీరు జస్ట్ సబ్మిట్ చేస్తే సరిపోతుందండి. సో కస్టోడియన్ సర్టిఫికేట్ ఎవరికి అవసరం అవుతుందంటే ఒరిజినల్ సర్టిఫికేట్స్ లేని వాళ్ళు కస్టోడియన్ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఇది ఆప్షనల్ అని చెప్తున్నారు. అండ్ ఆధార్ కార్డు అండ్ కస్టోడియన్ అనేది కంపల్సరీ మనకి ఎవరికైనా ఒరిజినల్ సర్టిఫికేట్స్ లేకపోతే మాత్రం ఇది యూస్ఫుల్ అవుతుంది. అండ్ దాని తర్వాత మనకి ప్రొవిజనల్ అడ్మిషన్ లెటర్ అండ్ జాయినింగ్ రిపోర్ట్ విల్ బి ఇష్యూడ్ ఓన్లీ ఆఫ్టర్ సక్సెస్ఫుల్ వెరిఫికేషన్ ఆఫ్ ది ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఎట్ ది టైమ్ ఆఫ్ రిపోర్టింగ్ ఎట్ ది అలాటెడ్ కాలేజ్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఫైనల్ ఫేజ్లో మనకి ఫైనల్ స్టెప్లో మనకి ఈ కౌన్సిలింగ్లో
సర్టిఫికేట్స్ అనేది ఒరిజినల్ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అనేది అలాటెడ్ కాలేజీలో చేస్తారు. అలాటెడ్ కాలేజీలో మనకి సర్టిఫికేట్స్ అన్నీ ఒరిజినల్‌గా ఉన్నాయని చెప్పి వాళ్ళు సాటిస్ఫై అయితే మనకి ప్రొవిజనల్ సర్టిఫికేట్ అనేది ప్రొవిజనల్ అడ్మిషన్ లెటర్ అనేది ఇష్యూ చేస్తారు. అలాగే జాయినింగ్ రిపోర్ట్ కూడా మనకిస్తారు. ఓకే. ఇప్పుడు చూడొచ్చు పేరెంటల్ ఇన్‌కమ్ ఫర్ ఫీ రీయింబర్స్‌మెంట్. సో, ఇక్కడ రేంజ్ ఇస్తారు. ఆ పర్టిక్యులర్ రేంజ్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇన్‌కమ్ సర్టిఫికేట్ అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఆధార్ కార్డ్ ఉంటే ఆధార్ కార్డ్ కూడా అప్‌లోడ్ చేయండి. సెల్ఫ్ డిక్లరేషన్ ఇప్పటివరకు మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేసామో అదంతా కరెక్ట్‌గానే ఉంది. దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే లేదా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఉంటే మాత్రం మనకి సీట్ వచ్చినా కూడా మనకి క్యాన్సెల్ అవుతుంది. అలాగే మన మీద లీగల్ యాక్షన్ కూడా తీసుకుంటామని చెప్పి సెల్ఫ్ డిక్లరేషన్ ఉంది. మనం ఈ డిక్లరేషన్ అంతా ఓకే అనుకుంటే మనం యాక్సెప్ట్ అండ్ సబ్మిట్ బటన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇదంతా అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ సర్టిఫికేట్స్ అనేవి సబ్మిటెడ్ స్టేటస్‌లో ఉంటాయి. వన్స్ మనకి ఈ సర్టిఫికేట్ సబ్మిట్ చేసిన తర్వాత మనకి వెరిఫికేషన్ స్టేజ్‌లో వెరిఫికేషన్ కంప్లీట్ అవుతుంది. అండ్ ఆఫ్టర్ దట్ మనకి అప్రూవ్డ్ ఎప్పుడు వస్తుందంటే ఫైనల్ స్టెప్‌లో మనకి సీట్ అలాట్‌మెంట్ జరిగిన తర్వాత ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేవి కాలేజీలో వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది ఫిజికల్‌గా. అప్పుడు మనకి వాళ్ళు అప్రూవ్డ్ అనే స్టేటస్ కింద మన కౌన్సిలింగ్‌లో సబ్మిట్ చేసిన అప్లికేషన్‌ని మారుస్తారు. దాని తర్వాత మనకి సీట్ అనేది అలాట్‌మెంట్ చేయడం, కన్ఫర్మేషన్ జరగడం అంతా కూడా కంప్లీట్ అవుతుంది. సో, ఇది మనకి ఆన్‌లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ పీజీఈసెట్ 2024కి సంబంధించిన యూజర్ గైడ్‌లైన్. సో, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్‌ఫులే అయింది అనుకుంటున్నాను. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అండ్ మీకు సపోజ్ ఈ ఇన్ఫర్మేషన్‌లో ఎలాంటి సందేహాలున్నా కూడా మీరు ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో అడిగితే మీ సందేహాలనేది క్లియర్ చేయడం జరుగుతుంది. చాలామంది టీఎస్‌పీజీఈసెట్ ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేయాలి ఏంటనేది అడ్మిషన్‌కి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ యాక్చువల్లీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అప్లికేషన్ ప్రాసెస్ మన యూట్యూబ్ ఛానెల్‌లో చూసుకొని సబ్స్క్రైబ్ చేసుకోవడం జరిగింది. అలాంటి వాళ్ళందరికీ కన్వీనియంట్‌గా ఉంటుందనే ఉద్దేశ్యంతోటి ఈ ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళకి షేర్ చేయడం జరుగుతుంది. సో, వాళ్ళందరి కోసం ఈ వీడియో షేర్ చేయడం జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి. అలాగే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. మన యూట్యూబ్ ఛానెల్‌లో స్కాలర్‌షిప్ సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఏంటి అనేది కూడా వీడియోస్ రూపంలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఆ ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెనిఫిట్ పొందాలని కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ పీజీ సెట్ admissions.